అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల దీపం చూస్తే తలరాత మారిపోతుందా? ఇది తరతరాలుగా వస్తున్న నమ్మకమా, లేక దీని వెనుక ఏదైనా నిజం ఉందా? అరుణాచల ఈశ్వర పంచభూతాల నీవు పాలించగా ప్రతి ఏటా కార్తీక పౌర్ణమికి లక్షలాది మంది తమిళనాడులోని తిరువన్నామలైకి ఎందుకు పరుగులు తీస్తున్నారు? జీవితంలోని కష్టాలన్నీ మర్చిపోయి ఓ కొత్త వెలుగు కోసం ఎందుకు అంతలా తపిస్తారు? ఆ కొండ మీద వెలిగే మహాజ్యోతిలో వాళ్ళకి ఏం కనిపిస్తుంది? ఆ దీపాన్ని చూడగానే మనసు ఎందుకు ఉప్పొంగి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి? ఈరోజు మనం ఆ మహాదీపం వెనుక ఉన్న పురాణ రహస్యాలు, సైన్స్ కూడా ఒప్పుకునే కొన్ని వాస్తవాలు, భక్తుల నిజ జీవిత అనుభవాల గురించి తెలుసుకుందాం. అసలు అరుణాచలం అనే పిలుపులో ఉన్న ఆ శక్తి ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఏటా కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం రోజున తిరువన్నామలై వీధులన్నీ జనసంద్రంగా మారిపోతాయి. ఎటు చూసినా ఓం అరుణాచలేశ్వరాయ నమః అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపించే భక్తులే. వాళ్ళ కళ్ళల్లో ఒకే ఒక ఆశ, ఒకే ఒక లక్ష్యం. 2668 అడుగుల ఎత్తైన అరుణగిరి శిఖరంపై వెలిగే ఆ మహాదీపాన్ని కనులారా చూడాలి. ఆ దీపం కేవలం కాంతి కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడి అగ్నిస్వరూపమని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. 3 టన్నులకు పైగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 100 మీటర్ల వస్త్రంతో చేసిన వత్తితో వెలిగించే ఈ జ్యోతి 10 కిలోమీటర్ల దూరం వరకు ప్రకాశిస్తుంది. ఈ జ్యోతిని చూస్తే సకల పాపాలు తొలగిపోతాయని, దరిద్రం దూరమవుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని, చివరికి మోక్షం కూడా సిద్ధిస్తుందని భక్తులు బలంగా నమ్ముతారు. ఈ నమ్మకం ఈనాటిది కాదు, పూర్వం నుంచే ఈ క్షేత్ర ప్రస్తావన పురాణాల్లో ఉంది. 9వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో ఆలయ నిర్మాణం మొదలైన యుగ యుగాలుగా కోట్లాది మంది జీవితాలతో పెనవేసుకుపోయిన అచంచల విశ్వాసం ఇది. ఇంత బలమైన నమ్మకానికి అసలు కారణం ఏమిటి? ఈ ఆచారం ఎలా మొదలైంది? ఆ కథ ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ పురాణ కథ మన అందరికీ తెలిసిందే. బ్రహ్మ విష్ణువులకు మధ్య తమలో ఎవరు గొప్ప అనే అహంకారంతో వాదన మొదలైనప్పుడు ఆ పరమేశ్వరుడు జ్యోతి స్తంభ రూపంలో వెలిశాడని, ఆ మహాజ్యోతి స్తంభమే చల్లబడి అరుణాచలం అనే కొండగా మారిందని తెలుసు. ఆనాడు ఆ మహాజ్యోతి వెలిగిన దానికి ప్రతీకగానే ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు ఈ మహాదీపాన్ని కొండ శిఖరంపై వెలిగిస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్నకొద్దాం. అరుణాచల దీపం చూస్తే నిజంగా తలరాత మారిపోతుందా? రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారా? ఇక్కడ తలరాత మారడం అనే మాటకు అసలు అర్థం మనం తెలుసుకోవాలి. ఇది కోరికలు తీర్చే మ్యాజిక్ కాదు. అరుణాచల దీపదర్శనం మన అంతరాత్మపై చూపించే ఒక శక్తివంతమైన ప్రభావం. స్మరణాత్ అరుణాచలే అంటారు. అంటే కేవలం అరుణాచలాన్ని తలుచుకుంటే చాలు ముక్తి లభిస్తుందని నమ్మకం. అలాంటిది సాక్షాత్తు ఆ అగ్నిలింగ స్వరూపాన్ని కల్లారా చూసినప్పుడు మనలోని అహం, నేను అనే భావన కరిగిపోతాయి. ఆ విశ్వశక్తి ముందు మనమెంత అలుపులమో అర్థమై మనసుకు చెప్పలేని శాంతి లభిస్తుంది. ఆ మహాజ్యోతిని చూడగానే మనలో పేరుకుపోయిన బాధ, నిరాశ అన్నీ కన్నీళ్ల రూపంలో బయటకు వెళ్ళిపోయి మనసు తేలికపడుతుంది. నిజానికి తలరాతను మార్చేది ఆ దీపదర్శనం మనలో కలిగించే బలమైన సంకల్పం. కష్టాల్లో ఉన్న వ్యక్తి ఆ జ్యోతిని చూసినప్పుడు ఈ చీకటి నుంచి బయటపడటానికి ఆ పరమేశ్వరుడే నాకు దారి చూపే వెలుగు అనే నమ్మకాన్ని పొందుతాడు. సమస్యలను ఎదుర్కొనే ధైర్యము, పోరాడే శక్తి వస్తాయి. నిరాశ స్థానంలో ఆశ పుడుతుంది. ఇదే నిజమైన తలరాత మారడం. అంటే పరిస్థితులను చూసే మన ఆలోచన విధానం మారడం. అంతేకాదు, అరుణాచలంలో దీపదర్శనంతో పాటు అత్యంత ముఖ్యమైనది 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ. కొండే దేవుడని భావించి చెప్పులు లేకుండా ఓం అరుణాచల శివ అని జపిస్తూ నడవడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఈ ప్రదక్షిణ మార్గంలో సిద్ధులు, యోగులు సూక్ష్మ రూపంలో సంచరిస్తారని, వారి అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం. కొండ చుట్టూ ఉన్న మూలికల గాలి పీల్చడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని నమ్ముతారు. ప్రదక్షిణ మార్గంలో ఉండే ఇంద్రలింగం,
అగ్నిలింగం వంటి అష్టలింగాలను దర్శించుకోవడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని భక్తులు భావిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ మనసును ప్రశాంతపరిచి ఒత్తిడిని తగ్గించి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. చరిత్రలో బల్లాల మహారాజు లాంటి రాజుల నుంచి శ్రీ రమణ మహర్షి, శేషాద్రి స్వామి వంటి గొప్ప యోగుల వరకు ఎందరో అరుణాచలంలోనే ముక్తి పొందారు. వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళ అనుభవాలు ఈ క్షేత్ర మహిమకు నిదర్శనాలు. ఒక భక్తుడు ఇలా చెప్పాడు: నా జీవితంలో అన్నీ కోల్పోయి చనిపోవాలనే ఆలోచనతో అరుణాచలం వెళ్ళాను. కానీ ఆ కొండను, ఆ దీపాన్ని చూశాక చావడం కాదు, ఎలాగైనా బతికి గెలవాలనే పట్టుదల వచ్చింది. ఈరోజు నేను ఒక చిన్న వ్యాపారం పెట్టుకుని సంతోషంగా ఉన్నాను. నా తలరాతను మార్చింది ఆ దీపం, నాలో నింపిన ఆత్మవిశ్వాసమే. మరొకరు తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు: మా కుటుంబంలో ఎప్పుడూ గొడవలు ఉండేవి, మనశ్శాంతి కరువైంది. మాకు తెలిసిన ఒక ఆయన చెబితే అందరము కలిసి ఒకసారి గిరి ప్రదక్షిణ చేశాము. చెప్పులు లేకుండా ఆ 14 కిలోమీటర్లు నడుస్తున్నప్పుడు ఒకరినొకరు సాయం చేసుకుంటూ శివనామస్మరణ చేస్తూ గడిపాము. ఆ ప్రదక్షిణ పూర్తయ్యేసరికి మా మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మనసులు తేలికయ్యాయి. ఆ అరుణాచలేశ్వరుడు మా కుటుంబాన్ని మళ్ళీ ఒకటి చేశాడు. సంతానం లేని ఒక జంట ఇలా చెప్పారు: ఎన్నో ఏళ్లుగా పిల్లల కోసం ఎన్నో గుడులు తిరిగాం. ఒక పెద్దాయన సలహా మీద అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేశాం. గిరి ప్రదక్షిణ చేసిన సమయమంతా సంతాన భాగ్యం కోసం ప్రార్థించాము. ఆ శివుడి దయ వల్ల ఆ తర్వాత ఏడాది మాకు పండంటి బిడ్డ పుట్టింది. అదంతా అరుణగిరి మహిమే అని ఆనంద బాష్పాలతో చెప్పారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అరుణాచలంలో అడుగుపెట్టిన లక్షలాది మంది భక్తులలో ఇలాంటి ఎన్నో కథలు వినిపిస్తాయి. అరుణాచల దీపం చూడటం అనేది కేవలం ఒక దృశ్యం కాదు, అదొక అనుభవం. అది మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును నింపే ఒక ప్రక్రియ. మన అహంకారాన్ని కాల్చివేసి మన సంకల్పాన్ని వెలిగించే ఒక శక్తివంతమైన సాధనం. అయితే అరుణాచల దీపం మన తలరాతను మారుస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం అవును. కానీ మనం అనుకున్నట్టు కాదు. ఆ మార్పు బయట నుంచి ఎవరో వచ్చి చేసే మాయ కాదు. అది మన లోపల, మన సంకల్పం నుంచి పుట్టే పరివర్తన. ఆ మహాజ్యోతి మనకు దారి చూపే ఒక దివిటి మాత్రమే. ఆ దారిలో నడవాల్సింది, మన తలరాతను మన చేతులతోనే తిరగరాయాల్సింది మనమే. ఆ జ్యోతిని దర్శించడం ద్వారా మనం పొందేది డబ్బునో హోదానో కాదు, వాటికన్నా విలువైన మానసిక శాంతి, దృఢ సంకల్పం, జీవితాన్ని ఎదుర్కొనే అంతులేని ధైర్యం. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ బంధుమిత్రులతో పంచుకోండి. మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళారా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః.